పేదవాడి ఇంటికెళ్లి పెన్షన్ ఇస్తే ఆ ఆనందమే వేరని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అందుకే బటన్ నొక్కడానికి ఇష్టపడట్లేదని పేర్కొన్నారు. పేదరికం లేని సమాజం చూడాలనేది తమ ప్రభుత్వ కళ అని ఉద్ఘాటించారు. గతంలో ఒక నెల పింఛను తీసుకోకపోతే వెంటనే రద్దు చేసేవారని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలల వరకు ఇస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో కుటుంబానికి దాదాపు 3-4 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. అసెంబ్లీలో మహిళలకు 33% సీట్లు ఇచ్చి రాజకీయంగా ఎదిగేలా చేస్తామన్నారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. తుని నియోజకవర్గం జామవరంలో పేదల సేవల కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. పెన్షన్ల ద్వారా 62.34 లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తున్నామని స్పష్టం చేశారు. గతంలో ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే రద్దు చేశారని తెలిపారు. ఒక్కో కుటుంబానికి 4 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అసెంబ్లీలో మహిళలకు 33% సీట్లిచ్చి రాజకీయంగా ఎదిగేలా చేస్తామని వెల్లడించారు. రైతుల ఉత్పత్తులు ప్రపంచానికి ఎగుమతి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్యాస్ ధరలు పెరిగినా మహిళలకు ఉచిత సిలిండర్లు సరఫరా చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలవద్దని తాను పవన్ కళ్యాణ్ కలిశామని ప్రస్తావించారు. 3 పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లామని, 3 పార్టీలు కలిసింది ఈ జూన్లోనేనని చెప్పారు. జూన్ నెలకు ప్రత్యేకత ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తుని తెలుగుదేశం పార్టీకి కంచుకోటని తెలిపారు. దుర్మార్గులతో యుద్ధం చేయాల్సి వస్తోందని అన్నారు. కత్తులు కటారాలు తీసుకొచ్చినా పర్వాలేదు, ఇక్కడ తాను ఉన్నానని తెలిపారు. రాష్ట్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్యానించారు. నంద్యాలలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని వైసీపీ నేతలే ధ్వంసం చేశారని ధ్వజమెత్తారు. ఆ నెపాన్ని టీడీపీపై నెట్టాలని చూశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర రైతుల ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. గ్యాస్ ధరలు పెరిగినా మహిళలకు ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తున్నామని, నేరుగా పేదవాడి ఇంటికొచ్చి పింఛనివ్వటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కేవలం ఈ రోజు బాగుంటే చాలు అని భావించొద్దని, భవిష్యత్తు కూడా బాగుండాలని ఎన్నో ప్రణాళికలు చేపట్టామన్నారు. రాష్ట్రానికి 23 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామన్నారు. పరిశ్రమలు వస్తే మన వాళ్ళు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. విశాఖలో గూగుల్ సంస్థ 15 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతోందని, రాష్ట్ర యువత నైపుణ్యాలు పెంచుకొని ఉద్యోగాలు అందిపుచ్చుకోవాలన్నారు. నేను ఒకటే ఆలోచించాను, మీకిచ్చే ప్రతి ఒక్క సేవ నాణ్యత పెరగాలి. మేము 3 రకాల సేవలు మీకు అందిస్తున్నాం. ఒకటి డబ్బులు, ఓసారి డీబీటీ డైరెక్ట్గా మీ అకౌంట్లో వేస్తున్నాం. పింఛన్ లాంటి డబ్బులు ఒకే రోజు 1,66,000 మంది వచ్చి ఇంటింటికి అందజేస్తున్నారు. ఇంకో పక్క అనేక సేవలు, మధ్యాహ్న భోజనం, లేకపోతే అన్నా క్యాంటీన్, ఇవన్నీ కైండ్ రూపం పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఇస్తున్నాం. ఇంకో పక్క మీకు సర్టిఫికెట్లు, 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ కానీ, నేటివిటీ కానీ, రెవెన్యూ కానీ, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం. నా ఆలోచన ఒకటే, నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, భవిష్యత్తులో మీరెక్కడికి పోయి, ఇప్పుడే లేదు, ఒక్కసారి ఫోన్ ఆన్ చేసి హాయ్ అని మీకు ఏం కావాలనో చెప్తే, మీరు టైప్ చేయడానికి చేత కాకపోతే అదే కన్వర్ట్ చేసి మళ్ళీ సమస్య పరిష్కారం చేసి మీకు చెప్పే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది మీరు నేర్చుకోవాలి. అందరూ వాడుతున్నారు సెల్ ఫోన్లు, వేరే దానికి వాడుతున్నారు. కానీ ఇది కానీ మీకు అలవాటు అయిపోతే ఇంకెవ్వరి దగ్గరికి పోయే పని ఉండదు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది. మీ అబ్బాయి స్కూలుకు పోయాడా లేదో కూడా మీ చేతుల్లో ఉంటుంది. ఒకప్పుడు డుమ్మా కొడితే వేరే వాళ్ళు చెప్పాలి, ఇప్పుడు చెప్పక్కర్లేదు. ఎన్ని మార్కులు వచ్చా కూడా మీ చేతుల్లో ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అందుకే ఈరోజు మిమ్మల్ని కోరేది, ఈ మీటింగ్ ద్వారా రాష్ట్రం అంతా ఇన్నిసార్లు నేను చెప్తున్నానంటే, నేను ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు పేపర్లో వచ్చినా, ఓసారి లాస్ట్ మైల్లో ఉండే వాళ్ళకి రీచ్ కావాలంటే చాలా సమస్య ఉంటుంది. నేను P4 చెప్పాను అనుకోండి, ఇంకా చాలా మంది బిజీగా ఉండి అర్థం చేసుకోవడం లేదు, అర్హులు దాన్ని ఉపయోగించుకోవడం లేదు. ఇంకో పక్క నేను ఏదైతే సేవలన్నీ ఆన్లైన్లో ఉన్నాయంటే చాలా మంది అర్థం చేసుకోలేని పరిస్థితికి వచ్చారు.
ఇంకో పక్క ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకోటి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఇవన్నీ చేయాలంటే యజ్ఞమారిగా ముందుకు పోతున్నా. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అయితే పూర్తిగా సహకరిస్తున్నాడు. ఇద్దరం కలిసి నరేంద్ర మోడీ గారు దేశాన్ని బాగు చేయాలంటే మేము ఇక్కడ ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం రాత్రింబగళ్ళు ఆలోచిస్తున్నాం. తుని నియోజకవర్గం చామవరంలో పేదల సేవలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించారు. సీఎం స్వయంగా అతని దగ్గరకు వెళ్లి భుజంపై చేయవేసి ఫోటో దిగడంతో ఆ దివ్యాంగ యువకుడు సంతోషంతో ఉప్పొంగిపోయాడు. యువకుడి తల్లిదండ్రులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడుతూ మీరంటే మా కుమారుడికి ఎంతో అభిమానం అని తెలిపారు. వెంటనే కాకినాడ జిల్లా కలెక్టర్ను పిలిచిన సీఎం ప్రభుత్వం తరపున దివ్యాంగ యువకుడికి అన్ని సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు. పరిశ్రమలు పంచాయతీలకు పన్ను చెల్లించకపోవడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లాభాలు సంపాదించే పరిశ్రమలు పన్నులు చెల్లించకపోతే ఎలాగని అధికారులను ప్రశ్నించారు. గ్రామాల్లో వనరులు వాడుకుంటూ పన్నులు కట్టకపోవడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆంధ్ర పేపర్ మిల్స్ 19 కోట్ల బకాయిలు పెట్టిందని గుర్తు చేశారు. విద్యా సంస్థలు కూడా భారీగా పన్ను బకాయిలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో పంచాయతీ పన్నులు వసూలైతే 5,400 కోట్లకు పైగా వస్తాయని వివరించారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీల పన్నుల వసూళ్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరిశ్రమలు, ప్రైవేటు విద్యా సంస్థల నుంచి పన్ను వసూళ్లు ఎందుకు సరిగా ఉండడం లేదని అధికారులను అడిగారు. రాజధాని నుంచి ఉన్నతాధికారులతో కలిసి పవన్ నిర్వహించిన సమీక్షలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల అధికారులు ఆన్లైన్లో పాల్గొన్నారు. తమ ప్రాంతాల్లో పన్ను వసూళ్ల వివరాలను పంచుకున్నారు. పన్నులు చెల్లించని కారణంగా ఫిల్టర్ బెడ్ల మరమ్మతులకు కూడా ఇబ్బందులు తలెత్తాయన్నారు. పేదలు, కులవృత్తుల వారు, చిరుద్యోగులు కూడా పన్నులు చెల్లిస్తున్నారన్నారు. పరిశ్రమలు, విద్యాసంస్థల పన్నులు కట్టని విషయం ప్రజలకు తెలియదన్నారు. రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా పన్నుల విషయంలో ముందుకెళ్లాలని అధికారులకు పవన్ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై సీఎంతో పాటు మంత్రివర్గంతోనూ మాట్లాడతానని పవన్ అధికారులతో చెప్పారు. పల్స్ సర్వే తరహాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పన్నుల వసూళ్ల కార్యాచరణ చేపట్టాలని అధికార యంత్రాంగానికి ఈ సందర్భంగా పవన్ దిశానిర్దేశం చేశారు. ఉద్యోగులకి జీతభత్యాల పెంపకాలు కావచ్చు, వీధి లైట్లు కావచ్చు, ఇంకెంతసేపు మనం కూర్చోబెట్టి నిజంగా 5,000 ఇప్పుడు 496 కోట్ల రూపాయలు పొటెన్షియాలిటీ ఉంది మన ఆంధ్రప్రదేశ్ పంచాయతీలకి యాజ్ ఆన్ నౌ. ఇది కూడా అసలు రీఅసెస్మెంట్తో చేయగలిగితే. అందుకని ప్రతి ఒక్కరు దీన్ని ఎవరన్నా పారిశ్రామికవేత్తలు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, దానికి నడిపే పెద్ద వ్యక్తులు ఎవరైనా కావచ్చు, అది రేపొద్దున గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినా, రేపొద్దున క్యాబినెట్లో మాట్లాడినా అది మా నిర్ణయం మేము తీసుకుంటాం. కానీ వీళ్ళెవరు ట్యాక్సులు కట్టట్లేదు అనేది పబ్లిక్ అయితే తెలియాలి. ఒకవైపు పబ్లిక్నేమో వేధిస్తున్నాం, మీరు ట్యాక్సులు కట్టాలి, ట్రాఫిక్లు వెళ్తుంటే చలాన్లు కట్టాలి ఇచ్చేస్తున్నాం. కానీ ఇంత డబ్బులు సంపాదిస్తా కనీసం వీళ్ళు ట్యాక్సులు కట్టకపోవడం అనేది చాలా చాలా దురదృష్టకరం. యాజ్ ఎ గవర్నమెంట్, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ అఫీషియల్స్, ఐ రిక్వెస్ట్ యూ ఆల్ త్రూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, త్రూ కంతిలాల్ దండేజీ, ప్లీజ్ యూ టేక్ ద నీడ్ఫుల్ యాక్షన్, సార్. మేక్ షూర్ ఎవ్రీవన్ ఇస్ అకౌంటబుల్. How much they pay, they do not pay, that will what are the further consequences, we'll take it forward. That should be the objective of this sabha. If anyone would like to add any more. డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ కోసం రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు కూడా సిద్ధమవుతాయని ఏపీలో ఎయిర్ ట్రంక్ పెట్టుబడులు పెట్టాల్సిందిగా మంత్రి లోకేష్ కోరారు. డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ కోసం రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు కూడా సిద్ధమవుతున్నాయని ఏపీలో ఎయిర్ ట్రంక్ పెట్టుబడులు పెట్టాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో డేటా సెంటర్లను నిర్వహిస్తున్న ప్రఖ్యాత హైపర్ స్కేల్ డేటా సంస్థ ఎయిర్ ట్రంక్ సీఈఓ రాబిన్ కుదాతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముంబైలో సమావేశమయ్యారు. ఆసియా పసిఫిక్, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, జపాన్, మలేషియా, హాంకాంగ్, సింగపూర్లలో ఎయిర్ ట్రంక్ భారీ డేటా సెంటర్లను నిర్మించి నిర్వహిస్తోంది. ఈ భేటీలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఏఐ డేటా హైపర్ స్కేల్ హబ్గా వైజాగ్ ఆవిర్భవిస్తోందన్నారు. గూగుల్ ఏఐ హబ్, రిలయన్స్ ఏఐ డేటా సెంటర్, ఆదాని కనెక్ట్స్ ఇతర ప్రధాన ప్రాజెక్టులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయన్నారు. డేటా సెంటర్ల ఏర్పాటుకు అన్ని విధాల అనుకూలతలు కలిగిన విశాఖపట్నం డేటా సెంటర్ హబ్గా వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. విశాఖ నగరంలో 6 గిగావాట్ల డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలన్నది తమ లక్ష్యమన్నారు.
మల్టీ గిగావాట్ ఏఐ మౌలిక సదుపాయాలు, సంపూర్ణ ఎకోసిస్టమ్ అభివృద్ధిపై తాము దృష్టి సారించామన్నారు. ఎయిర్ ట్రంక్ ఫ్యూచర్ క్యాంపస్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. భారతదేశంలో మరే ఇతర ప్రాంతాల్లో లేని కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు తమ వద్ద అందుబాటులో ఉన్నాయన్నారు. డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ కోసం రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు కూడా సిద్ధమవుతున్నాయని, ఏపీలో ఎయిర్ ట్రంక్ పెట్టుబడులు పెట్టాల్సిందిగా మంత్రి లోకేష్ కోరారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్లక్ష్యం, వైఫల్యాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ అన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగాల కల్పనలో ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. ప్రజలకు సంక్షేమం అందించడం, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ప్రతి వర్గం అభ్యున్నతికి కృషి చేయడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని గద్దె అనురాధ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే వైఎస్ఆర్సీపీ నేతలు అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 5వ డివిజన్ క్రీస్తురాజపురం ప్రాథమిక కేంద్రం ప్రాంతంలో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి నెల నుంచే సామాజిక పెన్షన్లను రెట్టింపు చేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన లబ్ధిదారులకు గౌరవప్రదమైన పెన్షన్లు అందిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని పేర్కొన్నారు. జగన్ పాలనలో 5 ఏళ్ల పాటు దివ్యాంగుల పింఛన్ల పెంపుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కానీ చంద్రబాబు నాయుడు దివ్యాంగుల పింఛన్ను 3,000 నుంచి 6,000కు పెంచి వారి పట్ల మానవత్వం, బాధ్యతను చాటారన్నారు. ఉద్యోగాల విషయంలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గద్దె అనురాధ మండిపడ్డారు. 5 ఏళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయని జగన్ నేడు డిఎస్సి అభ్యర్థుల ప్రతిభను కించపరిచేలా తప్పుడు ప్రచారం చేయటం దురదృష్టకరమని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే 16,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి వేలాది కుటుంబాల్లో ఆనందం నింపిందని తెలిపారు. ప్రతిభ ఆధారంగా పూర్తి పారదర్శకతతో నిర్వహించిన డిఎస్సి ద్వారా అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు లభించాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో బచ్చలకూర అజయ్, నందిపాటి దేవానంద్, జలసాని రమణ, దోమకొండ రవి, బోరుగడ్డ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో 3,000కు పైగా ఉన్న సామాజిక పెన్షన్ను ఎన్నికల హామీ మేరకు 4,000కు పెంచి దేశంలోనే అత్యధిక పెన్షన్ అందిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు పేర్కొన్నారు. సంక్షేమం అంటే కేవలం పథకాలు ప్రకటించడం కాదు, అవి నిజంగా అర్హులైన ప్రజలకు చేరేలా చూడటమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పేద ప్రజలకు అండగా ఈ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని బోండా మహేశ్వరరావు స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 1వ డివిజన్ గుండదల వంతెన సమీపంలోని కృష్ణా హోటల్ కట్ట ప్రాంతం, 64వ డివిజన్ కండ్రిక సాయిబాబా గుడి పరిసర ప్రాంతాల్లో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ శాసనసభ్యుడు బోండా మహేశ్వరరావు పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లిన ఆయన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి స్వయంగా పెన్షన్ నగదును అందజేశారు. పెన్షన్ పంపిణీ సమయంలో ఎమ్మెల్యే ప్రజలతో మమేకమై వారి కుటుంబ పరిస్థితులు, ఆరోగ్య సమస్యలు, సంక్షేమ పథకాల అమలు తీరుని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తమ దృష్టికి తెచ్చిన సమస్యలను ఓర్పుగా విన్న ఆయన వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పేద, బలహీన వర్గాల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో 3,000గా ఉన్న సామాజిక పెన్షన్ను ఎన్నికల హామీ మేరకు 4,000కు పెంచి దేశంలోనే అత్యధిక పెన్షన్ అందిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని చెప్పారు. అలాగే దివ్యాంగులకు 6,000, పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి 10,000, తలసేమియా వంటి తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారికి 15,000 పెన్షన్ అందిస్తూ వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు బోండా ఉమ్మ వివరించారు. సంక్షేమ కార్యక్రమాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా నేరుగా లబ్ధిదారుల గడప వద్దకే చేరేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. పేదల కష్టాలను అర్థం చేసుకుని వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ భరోసా పథకాన్ని ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా అమలు చేస్తోందని ఆయన అన్నారు. అందరి ఆధ్వర్యంలో ఇంటింటికి పెన్షన్ కార్యక్రమాన్ని ఇప్పుడే పూర్తి చేశాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పేద వర్గాలకి భరోసాగా పనిచేస్తుంది. అట్లాగే కట్ల మీద ఇళ్ళు, ఈ కట్ల మీద ఇళ్ళు అనేది మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ రక్షణలో ఈ కట్ల మీద ఇళ్ళు ఉన్నాయి.
ఎప్పుడు 40 సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి వీళ్ళకి తెలుగుదేశం పార్టీ అండ. మేము ప్రతిపక్షంలో ఉన్నా వీళ్ళకి అండగా ఉన్నాం, పాలకపక్షంలో ఉన్నా వీళ్ళకి కాపాడుతాం. ఖచ్చితంగా ఏ ఇంటిని కూడా డిస్టర్బ్ చేయకుండా అన్ని రకాలుగా వాళ్ళకి రక్షణగా ఉంటాం. ఈ కట్ల మీద ఇబ్బంది లేకుండా కట్టుకోవడానికి కూడా వాళ్ళకి అన్ని రకాలుగా సహాయం చేస్తున్నాం. పూర్తిగా కట్ల మీద వాసులందరికీ కూడా అండగా ఉంటాం. భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తామని తెలియదు. ఈ రకంగా మనకు చెప్పేసరికి మాకు ఇక్కడ ఈ కట్ల మీద జనాలంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అందులో ప్రత్యేకంగా మా డివిజన్లో ఎక్కువ కట్ల మీద ఇల్లు ఉన్నాయండి. కట్ల మీద ఇల్లు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన భరోసా ఇచ్చారు. మీరు కట్టుకోండి, రేకుల షెడ్ వేసుకోండి, మీకేం ప్రాబ్లం లేదు, 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి మీరు ఉంటున్నారు, మీకేం ఇబ్బంది లేదు, ఏమైనా ఇబ్బంది వస్తే నేను చూసుకుంటాను అని హామీ కూడా ఇచ్చారు. అలాగే ఫంక్షన్లు ఇచ్చారు. ఎంత లోటు బడ్జెట్లో ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఇవాళ ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నారండి. దాని గురించి మా ఎమ్మెల్యే గారికి, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ పేదలకు భరోసా కల్పిస్తోందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచి క్రమం తప్పకుండా 1వ తేదీన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేస్తున్నామని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 14వ డివిజన్లోని పటమట రామాలయం దగ్గర తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఆయన స్వయంగా పరిశీలించి వాటిని పరిష్కరించాల్సిందిగా ఆయా విభాగాల అధికారులను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆదేశించారు. డివిజన్లోని లబ్ధిదారులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్వయంగా పింఛన్లను పంపిణీ చేశారు. అనంతరం డివిజన్లోని నిరుపేద కుటుంబానికి చెందిన గణేశుల పార్వతికి జీవనోపాధి నిమిత్తం 15,000 విలువ చేసే తోపుడు బండిని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన సొంత నిధులతో కొనుగోలు చేసి ఆమెకు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీన లబ్ధిదారులకు స్వయంగా ఇంటికి వెళ్లి క్రమం తప్పకుండా పింఛన్లు అందజేస్తున్నామని చెప్పారు. 1వ తేదీ సెలవు రోజు అయితే ముందు రోజునే పింఛన్లు అందజేస్తూ పేదలకు భరోసా కల్పిస్తున్నామన్నారు. ఒక రోజులోనే 100% పింఛన్లను సచివాలయ ఉద్యోగులు అందజేస్తున్నారని చెప్పారు. పురుషులు సంపాదించిన సొమ్మును ఇంటి ఖర్చులకు కాకుండా వారి వ్యక్తిగతంగా చెడు వ్యసనాలకు ఖర్చు చేస్తున్నారని, అందువల్ల మగవాళ్ల అలవాట్లలో మార్పులు రావాలని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే పింఛన్ల సొమ్ముతోనే కొంతమంది మహిళలు ఇంటి ఖర్చులను నిర్వహిస్తున్నారని, అందువల్ల మద్యానికి బానిసలు కాకుండా పురుషులు ఇంటి నిర్వహణపై దృష్టి పెట్టాలన్నారు. అప్పుడే రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపగలమని అన్నారు. పురుషులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ కుటుంబానికి అండగా ఉంటూ పేదరికం నుంచి బయటపడాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ప్రజల నుంచి సహకారం రాకుండా ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో విచ్చలవిడిగా లేదా వాళ్ళు సంపాదించిన డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేసుకుంటే అది ఎంత చేసినా కూడా పేదల నుంచి బయటపడరు. ఎప్పుడు నిరంతరం కూడా ఈ భిక్ష ఎత్తుకునే పరిస్థితుల్లో ఉంటారు. అందువల్ల దీన్ని ప్రజా చైతన్యం కూడా రావాల్సిన అవసరం ఉంది. ఊరు పెద్దలు, ఈ పేట పెద్దలు వీళ్ళందరూ కూడా కొందరు దాన్ని పనిగా తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని నేను భావిస్తా ఉన్నాను. ఏదేమైనా కూడా వాళ్ళ ఇంటికి రావటం వల్ల ఆ మహిళలు వాళ్ళు చెప్పే మాటలు వినటం వల్ల మరి ఖచ్చితంగా ఎన్ని కష్టాలు, పేదరికం ఎంత దారుణంగా అనుభవిస్తూ ఉన్నారు. అది మానవ తప్పిదం వల్లే, ప్రభుత్వాల కంటే మానవ తప్పిదం వల్ల ఎక్కువ కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. అందువల్ల వీటికి పరిష్కారం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని కుటుంబాలు చల్లగా ఉండాలా, అందరూ కూడా పేదరికం నుంచి బయటపడాలా, పిల్లల్ని బాగా చదివించుకునే స్థితికి రావాలా అని మనస్ఫూర్తిగా. కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సీ పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసిందని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. ఎన్నికల సమయంలో లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను పూర్తిగా మోసం చేసిందన్నారు. మెగా డిఎస్సీ అంటూ భారీ ప్రచారం చేసి చివరకు అభ్యర్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిందని మండిపడ్డారు. మెగా డిఎస్సీ పేరుతో రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగ యువత ఆశలతో కూటమి ప్రభుత్వం ఆడుకుంటోందని ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో రమా క్లాత్ షోరూం నుండి భారీ ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్ రావు, తిరువూరు ఇన్ఛార్జి నల్లగట్ల స్వామిదాసు, జగ్గేపేట ఇన్ఛార్జు తన్నీరు నాగేశ్వరరావు, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కొరవి చైతన్య మరియు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీలిచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను పూర్తిగా మోసం చేసిందన్నారు. మెగా డిఎస్సి అంటూ భారీ ప్రచారం చేసి చివరకు అభ్యర్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిందని మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డిఎస్సి నియామక ప్రక్రియలో చోటు చేసుకున్న అవకతవకలపై ప్రజలకు, నిరుద్యోగ యువతకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మెగా డిఎస్సి అని చెప్పి దగా డిఎస్సిగా మార్చారని, ప్రభుత్వం చేపట్టిన విధానాలు అభ్యర్థులను తీవ్ర నిరాశకు గురిచేశాయని విమర్శించారు. డిఎస్సి నిర్వహణలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై స్వతంత్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, దీనిపై సిఐడి విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువత జీవితాలతో రాజకీయాలు చేయటం తగదని, ప్రజలను మోసం చేసిన ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. డిఎస్సి వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో మీకు బుద్ధి వచ్చే విధంగా యువకులందరూ గారు ఏకవై జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వాన్ని బలపరుస్తూ ముందుకెళ్తారని సందర్భం చెప్తూ, ఏదైతే ఈ డిఎస్సిలో జరిగిన అక్రమాలన్నీ గారా బయట పెట్టాలి, సిఐడి ఎంక్వైరీ చేసి ఎవరైతే వెనకమాల ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. దీని వెనకమాల ఉన్న నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం డిమాండ్. ఈరోజు మేమందరం కూడా కలెక్టరేట్కి వచ్చాం, కలెక్టర్ గారికి సబ్మిట్ చేసాం. అది మీ యొక్క అవినీతికి, మీ యొక్క ఆశ్రిత పక్షపాతానికి, మీ చేతగానితనానికి, మీ పరిపాలనా వైఫల్యానికి ఒక పెద్ద దీని కింద డిఎస్సి కనబడుతూ ఉంది. కాబట్టి వెంటనే డిఎస్సి మీద మంత్రి రాజీనామా చేయాలి, లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, లేదా సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేయాలి. ఈ మూడే మా ప్రధానమైన. కూటమి ప్రభుత్వం వచ్చాక రెట్టింపు స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పేదల జీవితాలలో వెలుగులు నింపుతోందని టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతికుమార్ పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిజమైన అర్హుల గడప దాకా చేరుతున్నాయని తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా వేలాది కుటుంబాలకు ఆర్థిక భద్రత మరియు నమ్మకం కలుగుతోందని పేర్కొన్నారు. సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 3వ డివిజన్ కామినేని నగర్ డొంకరోడ్డు ప్రాంతంలో టీడీపీ యువ నాయకుడు గద్దె క్రాంతికుమార్ లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గద్దె క్రాంతికుమార్ మాట్లాడుతూ, కొత్త వితంతు పింఛన్లు మంజూరు చేసిన కూటమి ప్రభుత్వం పట్ల లబ్ధిదారులు కృతజ్ఞతాభావంతో ఉన్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిజమైన అర్హులు గడప దాకా చేరుతున్నాయని తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా వేలాది కుటుంబాలకు ఆర్థిక భద్రత మరియు నమ్మకం కలుగుతోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ నెల మొత్తం 62.34 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. కేవలం జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కోసమే కూటమి ప్రభుత్వం 2,728 కోట్లు విడుదల చేసిందన్నారు. ఈ జూన్ నెల నుంచి కొత్తగా 5,606 స్వాజ్ పెన్షన్లను మంజూరు చేశామని, ఈ లబ్ధిదారుల కోసం ప్రత్యేకంగా 2.24 కోట్లు కేటాయించామని చెప్పారు. రాష్ట్రంలో పెన్షన్ల కోసం ఇప్పటి వరకు మొత్తం 65,886.57 కోట్లు విడుదల చేసినట్లు గద్దె క్రాంతి వివరించారు. ఈ కార్యక్రమంలో తాడి బాబురావు, గద్దె రమేష్, రాజనాల సురేష్, జంగం సునీలు, గుంజి యేసుబాబు, శంకర్, రాగాని సాయి, కొండపిరేణి శ్రేణు, తాడి విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు. కుటుంబ ప్రభుత్వం వచ్చాక వితంతు పెన్షన్ కానీ, అలాగే చనిపోయిన వెంటనే భార్యకి పెన్షన్ ట్రాన్స్ఫర్ చేయటం కానీ ఇవన్నీ ఇమీడియట్గా జరగటం, అలాగే ప్రజలకు కూడా చాలా సంతోషంగా ఉండటం అనేది మనకు చెప్పటం ఇవాళ జరిగింది. ఈ గత ప్రభుత్వంలో ప్రతిసారి 500 పెన్షన్ పెంచినప్పుడల్లా కొన్ని పెన్షన్లు తీసేయటం అనేది ఒక ఆనవాయితీగా ఉండేది. కానీ ఇప్పుడు చూసుకుంటే మనం ఒకేసారి పెన్షన్ పెంచడమే కాకుండా కొత్త పెన్షన్లు కూడా యాడ్ చేయడం జరుగుతూ ఉంది. రానున్న కాలంలో కూడా ఇవన్నీ కూడా ప్రక్షాళన జరిగిన తర్వాత మరెన్నో కొత్త పెన్షన్లు యాడ్ చేయడం జరుగుతుందని ఈ వేదిక మీద తెలియజేస్తారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అక్రమాలకు అంకురార్పణ చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం జాయింట్ సెక్రటరీ రాము, కార్యదర్శి పెద్దిరెడ్డి శివారెడ్డిలు విమర్శించారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైకాపా శ్రేణులపై దాడులు చేస్తూ ఇళ్లకు నిప్పు పెడుతూ భయాందోళనలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
మెగా డిఎస్సీలో జరుగుతున్న అవకతవకలపై నిరసన తెలుపుతూ కలెక్టరేట్లో వినతిపత్రం అందజేసే కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జాయింట్ సెక్రటరీ రాము, కార్యదర్శి పెద్దిరెడ్డి శివారెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోనే శాండ్రీచ్ల్లో ఉన్న లక్షలాది మెట్రిక్ టన్నుల ఇసుకను దోచేశారన్నారు. మద్యం విక్రయాల్లో 5 బాటిళ్లలో 1 నకిలీది వస్తోందని, విక్రయాలు పెరిగినా ప్రభుత్వానికి ఆదాయం ఎందుకు పెరగడం లేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో 1.35 లక్షల సచివాలయ ఉద్యోగాలను అత్యంత పారదర్శకంగా భర్తీ చేశామని గుర్తు చేశారు. ప్రస్తుత మెగా డిఎస్సీలో ఒక్కో పోస్టును 15 లక్షల నుంచి 25 లక్షలకు అమ్ముకుంటున్నారని, దీనిపై అధికారుల వివరణలు నమ్మశక్యంగా లేవని వారు ధ్వజమెత్తారు. సిట్టింగ్ జడ్జి సిబిఐ లేదా సిఐడి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రతిభ కలిగిన విద్యార్థులకు న్యాయం జరగాలని వైసీపీ తరపున డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ఒక సింగిల్ డాట్ మరక కూడా మీకు గుర్తుందో లేదో, ఒక యాచకుడు ఎవరో రోడ్ల మీద తిరిగే ఒక యాచకుడి కూతురో కొడుకో నాకు సరిగ్గా ఐడియా లేదు, వాళ్ళకి సైతం సచివాలయం ఉద్యోగం వచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది. ఇవాళ మెగా డిఎస్సి పేరుతో మీరు ఒక్కొక్క జాబ్ని 15 లక్షలకి 25 లక్షలకి ఎలా అమ్ముకుంటున్నారు అనేది ప్రతి ఒక్కటి ప్రూఫులతో సహా మేము బయట పెట్టిన తర్వాత కూడా దానికి సమాధానం ఇవ్వకుండా నిన్న ఏదైతే ఆయన కోన సజిదా సెక్రటరీ గారు మాట్లాడారు, దానికి సంబంధించిన సెక్రటరీ గారు ఆయన ఏదో ఇదంతా ఏమీ జరగట్లేదు, అంతా మేము పారదర్శకంగా జరిగింది అని అంటే ప్రజలు విని అమాయకులు ఎవరో లేరు. ఇక్కడ ప్రతి ఒక్కటే ప్రజలు గమనిస్తున్నారు. దానికి తగిన సమయం వచ్చినప్పుడు వాళ్ళు తప్పక. ఎన్నో రోజులుగా ఆశగా ఎదురు చూస్తున్న డిఎస్సిని కళ్ళల్లో నిప్పులు కొట్టారు ఈ కూటమి ప్రభుత్వం. చిన్నబాబుకి ప్యాకేజీ, పెద్దబాబుకి ప్యాకేజీ, బుల్లిబాబుకి ప్యాకేజీ అని చెప్పి పైరవీలు చేసిన వాళ్ళకే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలని రిజల్ట్స్ని మాయం చేస్తారు, 15 లక్షలకి ఉద్యోగాలను అమ్ముకుంటారు. అసలు ఏం జరుగుతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున సిట్టింగ్ జడ్జితో కానీ, సిఐడితో కానీ, సిబిఐతో కానీ దీని మీద విచారణ చేయించాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ప్రతిభ కలిగిన విద్యార్థులకు తగిన న్యాయం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం డిమాండ్ చేస్తాం. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విశ్వబ్రాహ్మణుల అభివృద్ధి ధ్యేయంగా విశ్వబ్రాహ్మణ సంఘం పనిచేస్తుందని తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ మధుసూదనాచారి తెలిపారు. నూతనంగా ఎన్నికైన ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం విశ్వబ్రాహ్మణుల అభివృద్ధి సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేయాలని కోరారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన పి సాయి కిరణ్ మరియు కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ మధుసూదనాచారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికైన నూతన కమిటీని ఆయన అభినందించారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విశ్వబ్రాహ్మణులకు తమ సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తానని తెలిపారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన పి సాయి కిరణ్ మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి కృషి చేస్తానని, తనకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తిస్తానని, తమ వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమానికి భారీగా విశ్వబ్రాహ్మణులు తరలివచ్చారు. మా ఒక విశ్వబ్రాహ్మణ సంఘానికి ఎలక్షన్ అనేది ప్రక్రియ పెట్టుకున్నాం. దానిలో భాగంగా మొత్తం అన్ని మండలాల్లో తిరిగి పూర్తి మద్దతు మాకు సహకరించిన అన్ని మండలాల్లో అధ్యక్ష ప్రధాన కార్యదర్శితో పాటు ఒక ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అనేది ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం మేము. ఎందుకంటే మాకు ఎప్పుడు ఏ గవర్నమెంట్లు వచ్చినా సరే మమ్మల్ని గుర్తించరు. ఒక ఎమ్మెల్సీ ఉండదు, ఒక ఎమ్మెల్యే ఉండదు, ఒక కార్పొరేటర్ ఉండరు, ఎవరు ఉండరు. అందుకనే మీ ఈ ఎలక్షన్ అనేది బాగా మేము అన్ని మండలాలు తిరిగి పెట్టుకున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రమాణ స్వీకారానికి ఇంత ధీటుగా ఎందుకు పెట్టుకున్నామంటే ఒక ప్రభుత్వానికి ఒక మంచి మెసేజ్ ఇద్దామని. ఎందుకంటే మా వెనక కూడా ఇంత బలం ఉంది అని చెప్పడానికే ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ ప్రమాణ స్వీకారం పెట్టుకున్నాము. జీవితాల్లో కొంతైనా మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. మేము తప్పకుండా ఒక విశ్వబ్రాహ్మణ జాతిలో పుట్టినటువంటి వాడిగా విశ్వబ్రాహ్మణులకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏ రాష్ట్రంలో జరిగినా దక్కాల్సినటువంటి వాటా, దక్కాల్సినటువంటి న్యాయం దక్కకపోతే తప్పకుండా విశ్వబ్రాహ్మణుల్లో చైతన్యం తీసుకొచ్చి, ఐక్యతను తీసుకొచ్చి ప్రభుత్వాలకు సందర్భాన్ని బట్టి ఎవరైతే మాకు సహకరించిందో వారికి కృతజ్ఞులుగా ఉంటాం. ఎవరైతే మా జీవితాల్లో వెలుగు కోసం ప్రయత్నించలేదో వాళ్ళ విషయంలో మా వైఖరి భిన్నంగా ఉంటుంది అనేటువంటి హెచ్చరిక చేయడంతో పాటు ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించినటువంటి ఈ కార్యవర్గానికి నా సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు, సహకారం ఉంటుంది అనేటువంటి విషయం తెలియజెప్పడం కోసం రావడం జరిగింది.
ఆర్య వయస్సులకు సరైన వివాహ సంబంధాలను కుదిర్చేందుకు శ్రీ వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసింహారావు ఆధ్వర్యంలో శ్రీ కన్యకాంబ వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆర్య వయస్సు ప్రముఖులు దర్శి వాసు మాటూరి రంగనాథ్ అన్నారు. ఉమ్మడి కుటుంబాల లోపం వల్ల వివాహ వ్యవస్థలో వస్తున్న సవాళ్లను అధిగమిస్తూ అందరికీ అనుకూలంగా ఈ వేదిక సేవలు అందిస్తుందని అభిప్రాయపడ్డారు. సదుద్దేశంతో మనస్ఫూర్తిగా సంబంధాలు కుదిర్చేందుకు ఈ వేదిక కృషి చేయాలని ఆకాంక్షించారు. విజయవాడలో శ్రీ కన్యకాంబ వివాహ పరిచయ వేదిక లోగో ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడ గాంధీనగర్లోని ఓ హోటల్లో జరిగింది. ఈ సందర్భంగా ఆర్యవైశ్య ప్రముఖులు దర్శి వాసు మాటూరి రంగనాథ్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో పెళ్లి సంబంధాలు చూడటం ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకున్న పనిగా మారిందని అభిప్రాయపడ్డారు. ఎక్కడెక్కడో ఉన్న వారిని పెళ్లి సంబంధాల కోసం ఒకే వేదికపైకి తీసుకొచ్చి వారి స్థాయికి తగ్గ మంచి సంబంధాలను కుదర్చడానికి ఈ సంస్థ ఏర్పాటు కావటం సంతోషదాయకమన్నారు. అమరావతి రాజధానిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ కేంద్రంగా ఈ వేదికను ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. మధ్యవర్తుల ద్వారా ఇబ్బందులు పడుతున్న వారు ప్రస్తుతం వివాహ పరిచయ వేదికల వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ఆస్తులు ఎంత ఉన్నప్పటికీ పిల్లలకు సరైన సంబంధాలు కుదరక అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని వివరించారు. సదుద్దేశంతో మనస్ఫూర్తిగా సంబంధాలు కుదిర్చేందుకు ఈ వేదిక కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కమిటీకి దుర్గమ్మ, వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవార్ల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. అనంతరం శ్రీ వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసింహారావు మాట్లాడుతూ నేటి కాలంలో ఉమ్మడి కుటుంబాలు లేకపోవటం వల్ల వివాహాల ప్రాశస్త్యం పద్ధతులపై అవగాహన తగ్గుతోందని, విదేశాల్లో స్థిరపడిన వారిని వివిధ ప్రాంతాల వారిని అనుసంధానిస్తూ మంచి సంబంధాలు ఏర్పాటు చేయటమే తమ సంస్థ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. కేవలం వివాహ పరిచయాలకే పరిమితం కాకుండా సమాజంలో పేదవారి కోసం ఉచిత వివాహాలు, అలాగే ఏటా సామూహిక ఉపనయనాలు వంటి పలు సేవా కార్యక్రమాలను కూడా తమ సంస్థ ద్వారా నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రంగనాథ్, గడ్డం సత్యనారాయణ, వెంకటేశ్వర్లు తదితర కమిటీ సభ్యులు, పెద్దలు పాల్గొన్నారు. సంబంధం ఎలా చూడాలి, ఏం చేయాలి, ఎక్కడ చూడాలి అనే ఇబ్బందులు లేకుండా వీళ్ళందరూ కమిటీ వాళ్ళందరూ కూడా ఒక మంచి ప్రయత్నం చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే రాష్ట్రం మన విడిపోయిన కాడి నుంచి చక్కగా అభివృద్ధి చెందుతోంది. అమరావతిని రాజధానిగా చేసుకుని విజయవాడ ప్రముఖులందరి సమక్షంలో ఇలాంటి వేదికను ఏర్పాటు చేయటం, రాష్ట్రంలో ఏ మూలన ఉన్నా కూడా మంచి సెంటర్లో ఉంది కాబట్టి సంస్థ కూడా మంచి అభివృద్ధిలోకి వస్తుంది. అలాగే మంచి మంచి సంబంధాలు చూసి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆస్తులు ఉన్నాయి కానీ వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాడు. అట్లాంటి వాళ్ళు కూడా ఇవాళ వివాహ పరిచయ వేదికలకే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఈ మీడియేటర్లు, ఈ మధ్యవర్తుల ద్వారా ఇబ్బంది పడుతూ వాళ్ళు ఎంతసేపటికి ఏదో విధంగా సంబంధం కుదర్చాలి, కుదిర్చిన సంబంధానికి కమిషన్ రావాలనే యాసతో చేస్తున్నారు తప్పితే మనస్ఫూర్తిగా మనసు పెట్టి చేయట్లా. అటువంటి వివాహ పరిచయ వేదికల్ని మన సంస్థ వారు ఏదైతే సదుద్దేశంతో చేస్తున్నారో అటువంటి సత్ఫలితాన్ని ఇవ్వాలని దానికి అమ్మ కనకదుర్గమ్మ, అలాగే వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆశీస్సులు ఈ కమిటీ వారికి ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చింది. ఉపనయనాలు కూడా సామూహిక ఉపనయనాలు సంవత్సరానికి ఒకసారి చేయడం కూడా మా సంస్థ నిర్మాణం చేసుకుంది. ఇలాంటి సేవా కార్యక్రమాలకి మాకు అవకాశం చేయడానికి నిర్ణయించి దీనికి ఒక కమిటీ వాళ్ళు నిర్ణయించడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ అవకాశం ఇచ్చిన దర్శివాసు గారికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై వాసవి, జై జై వాసవి. విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా ప్రారంభమైన సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన 2014 విభజన చట్టం వల్లే సాధ్యమైందని ఏపీసీసీ ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ స్పష్టం చేశారు. రైల్వే బోర్డు ఉత్తర్వుల్లోనే ఈ విషయం స్పష్టంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అనుకూల మీడియా దీన్ని ముఖ్యమంత్రి ఘనతగా ప్రచారం చేయడం అన్యాయమన్నారు. విభజన చట్టంలో ఉన్నప్పటికీ కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వాలు ఈ జోన్ సాధించడానికి 12 ఏళ్ల సమయం తీసుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ఆంధ్రరత్న భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడుతూ ఈ కొత్త జోన్ ద్వారా వచ్చే సుమారు 15,000 ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి PAKNR మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు, చెవిరెడ్డి తదితరులు కోట్లాది రూపాయల అక్రమ ఆస్తులను విదేశాలకు తరలించారనే వార్తలు వస్తున్నాయని, వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే మెగా DSCలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ డ్రామాలు ఆడుతోందని ఆరోపించారు. తక్షణమే ఈ పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంలో పడేసిన
ధర్మేంద్ర ప్రధాన్ని పదవి నుంచి తొలగించాలని చెప్పి దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. మేము కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే ధర్మేంద్ర ప్రధాన్ని కేంద్ర క్యాబినెట్ నుంచి తొలగించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ విషయాలు పక్కదారి పట్టించే దానికోసం వీళ్ళు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో తన నెట్వర్క్ను బలపరచుకోవడం కోసం ఈ విధంగా అసత్య ఆరోపణలు చేయటం మూలంగా నిజమైన ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళందరూ కంగారు పడతా ఉన్నారు, బెంబేలు ఎత్తుతున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కళ్ళనీళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. ఎలా పడితే అలా రాజకీయాలు చేయొద్దని చెప్పి మేము చెప్తా ఉన్నాం. వెస్ట్ బెంగాల్లో బీజేపీ అక్రమంగా అధికారంలోకి వచ్చింది. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.